అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంచి ఉత్కంఠ నెలకొనుంది ఇప్పుడు. ఎందుకంటారా? విజయసాయిరెడ్డి ఎవరైతే ఒకప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడిగా, వైఎస్ఆర్‌సీపీలోనే నంబర్ 2గా రాజ్యసభ సభ్యుడిగా కేంద్రంలో కూడా ఒక వెలిగిన విజయసాయిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో కూడా A2గానే ఉన్నారు. మనకి తెలుసు లిక్కర్ కుంభకోణం అంటే భారతదేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణం ఇది. వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడటమే కాకుండా వేలాది మంది ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నటువంటి అవినీతి కార్యక్రమం ఇది. అలాంటి కేసు సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు విజయసాయిరెడ్డి జోలికి రాలేదు. కానీ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత విజయసాయిరెడ్డికి విచారణ నిమిత్తం పిలుపు వచ్చింది. ఈ నెల 22వ తేదీన విజయసాయిరెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర హాజరు కావాల్సి ఉంది. అయితే ఇక్కడే అందరికీ అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కేడర్కి, అలాగే జనసేన కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా అసలు ఏంటి జరుగుతుంది? విజయసాయిరెడ్డిని కానీ లేకపోతే ఎవరైతే అంతిమ లబ్ధిదారు అనుకుంటున్నారో అందరికీ తెలిసినటువంటి, అందరూ చెప్పుకున్నటువంటి పేరు అందరూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీలో ఆయన ఓఎస్డీగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి గారు కానీ, లేకపోతే అక్కడ సలహాదారుడైనటువంటి రాజకేశ్వర రెడ్డి కానీ, లేకపోతే ఇంకా దీంట్లో అంటే గోవిందప్ప, బాలాజీ, తర్వాత వీళ్ళందరూ, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అత్యంత సన్నిహితంగా అటు భారతీయ సిమెంట్స్ కంపెనీలో కానీ, ఇటు ఇక్కడ సీఎం పేసీలో కానీ ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి మెలిసి ఉన్నవాళ్ళే. వీళ్ళే ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి ఉన్నారు కొందరు, అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్నారు కొందరు. కానీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి జోలికి సిట్టు రాలేదు. దీనికి కారణాలేంటి? సాక్షిలా విచారిస్తున్నారే కానీ నిందితుడిగా ఆయన్ని తీసుకెళ్లి రిమాండ్లో ఉంచడం కానీ, లేకపోతే ఒక అదుపులో తీసుకోవడం కానీ ఆయన మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు. చాలా మర్యాదగా తీసుకెళ్తున్నారు. 1-2 సార్లు విచారించారు. అయితే ఒకటి మాత్రం నిజం, ఆయన దర్యాప్తుకు సహకరించబట్టే సిట్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలాగే చాలా మంది పేర్లు, మొట్టమొదటి రాజకేశ్వర రెడ్డి పేరు కూడా ఈయన వల్లే వచ్చింది. అసలు సిస్టమ్ ఏ విధంగా మార్చాము, ఆర్డర్ ఫర్ సేల్ విధానాన్ని కూడా ఏ విధంగా మార్చాము, డిజిటల్లో ఉన్నదాన్ని మాన్యువల్గా ఎలాగ మార్చాము, తర్వాత అసలు డిజిటల్ పేమెంటే తీసుకోకుండా సిస్టమ్ అంతా ఎలా చేసాము, ఎవరెవరికి ఎంత వెళ్ళాలి, ఎవరి దగ్గర అలాట్మెంట్స్, సేల్స్ ఆర్డర్స్ ఎవరికి ఎంత ఇవ్వాలి, ఇలా చాలా వరకు అక్కడ నిర్ణయం జరిగింది. తన అల్లుడి ద్వారా 100 కోట్ల రూపాయలు రుణం ఇప్పించానని, అందులో 60 కోట్ల రూపాయలు ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఇచ్చామని, ఇంకా ఏదో చెప్తూ అలా చాలా విషయాలు చెప్పారు. ఆయన ఇచ్చిన ఆధారాలు, ఆయన చెప్పినటువంటి క్లూస్ను పట్టుకొని ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తుంటేనే సిటీకి ఈ తాలూకా లిక్కర్ కేసులో కొన్ని చిక్కుముళ్ళు వీడాయి. అంత మాత్రాన దోషి నిర్దోషి అవుతాడా? నిందితుడు సాక్షి అవుతాడా? ఎందుకు ఆయన్ని ఉపేక్షిస్తున్నారు? ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? మామూలుగా విచారణ అందరికీ జరిగేలాగా ఆయనకి ఎందుకు జరగట్లేదనే అనుమానాలు ఈ కేడర్లో, ఒక తెలుగుదేశం కేడర్లో కానీ, జనసేన కేడర్లో కానీ, సామాన్య ప్రజల్లో కానీ అందరిలో కూడా ఉంది. సాధారణంగా ఇటువంటి పెద్ద కేసుల్లో A2గా ఉన్న వ్యక్తుల్ని ఇంతవరకు అదుపులోకి తీసుకొని విచారించకపోవడం అనేది అరుదైన సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో కూడా సిట్టు విచారణ చేసిందంటే 2-3 పర్యాయాలు తనని పిలిచి కొంత సమాచారం తీసుకున్న తర్వాత మళ్ళీ పిలుస్తామని పంపించడం జరిగింది తప్పించి ఎప్పుడు కూడా అదుపులోకి తీసుకున్నట్టు కానీ, ఒకరోజు ఉండమన్నట్టు కానీ కనిపించలేదు. ఆయన అప్రూవర్గా మారుతాడనే అనుమానాలు చాలా వరకు విన్నాం. ఎందుకంటే చాలా కేసుల్లో ఇప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరి, అతనే మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తి, అప్రూవర్గా మిగతా వాళ్ళ పేర్లు చెప్పడం మొదలుపెట్టి ఇప్పటికీ అది నలుగుతుంది, అది పక్కన పెట్టండి. ఇది కూడా అదే విధంగా ముందు ఆయన అప్రూవర్గా మారినట్టు,
వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చినట్టు, వాళ్ళ మీద ఏమో దాడి చేసినట్టు, అంటే మనం చూస్తే పార్టీకి డ్యామేజ్ కలగజేసినట్టు గాని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్‌గా అతనికి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసినట్టు గాని ఏం మాట్లాడలేదు ఎక్కడ. కానీ పార్టీ నుంచి బయటకొచ్చి వ్యవసాయం చేసుకుంటాను అది ఇది అంటూ ఉన్నారు. ఈలోగా ఆయన బీజేపీలో ప్రయత్నం చేసే బీజేపీలోకి వెళ్ళడానికి, అక్కడ బీజేపీలోకి వెళ్తే సేఫ్ జోన్‌లో ఉంటాను కదా! నా మీద కేసులు తీవ్రత, ఒత్తిడి కాస్త తగ్గుతుంది కదా! అని చెప్పి ఆయన భావించినట్టు ఆ ప్రయత్నాలు చాలా వరకు ఫలించాయి. అంటే ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఎక్కడ ఫలించినట్టు కనిపించలేదు. ఎందుకంటే బీజేపీ ఒంటరి కాదు. ఎన్‌డీఏ చాలా పార్టీలున్నాయి అందులో. ముఖ్యంగా తెలుగుదేశం లాంటి పార్టీలు ఆయన్ని రానివ్వకుండా మోకాలడ్డే ప్రయత్నం చేస్తాయి. సాధారణంగా చేయొచ్చు. కానీ అదే సందర్భంలో రాజకీయంగా ఏదైనా అవగాహన కూడా కుదరొచ్చు అని అనుమానాలు మళ్ళీ కార్యకర్తల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ అందరిలోనూ ఉన్నాయి. ఏంటి అవగాహన ఎలా ఉంటది అంటే, అది చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్‌గా ఈడీ ఇప్పుడు వెంటనే పిలవలేదు. విజయసాయి రెడ్డిని వెంటనే పిలవలేదు. ఈడీ చాలా రోజుల నుంచి దర్యాప్తు ప్రారంభించింది. 2, 3 నెలలుగా ఈడీ దర్యాప్తు చేస్తూ అక్కడ ముంబైలోను లేకపోతే మరో చోట ఒక 20 చోట్ల ఒక 5 రాష్ట్రాల్లో ఇది దర్యాప్తు వీటి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? ఈ మనీ రూటింగ్ ఎలా జరిగింది? అన్నది ఈ మనీ ట్రాన్స్‌ఫర్ ఎలా జరిగింది? ఈ అకౌంట్స్‌ని వాటిని పట్టుకొని సిట్ దగ్గర సేకరించినటువంటి సాక్ష్యాధారాలు అన్నీ వాటి తాలూకా కాపీలు తీసుకున్నారు ఈడీ వాళ్ళు. తీసుకొని వాటి ప్రకారంగా దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఇది ఎవరది రాజకేశ్ రెడ్డి తోడల్లుడు ఎవరో ముప్పిడి అవినాష్ అని, ఆయన అనుచరులు చాణిక్య, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్ ఎవరో ఉన్నారు. వీళ్ళంతా ఈ మనీ రూటింగ్‌లోను వినియోగపడ్డారక్కడ. అది బయటికి తీశారు. డొల్ల కంపెనీలన్నీ కూడా బయటికి తీశారు చాలా వరకు. అవన్నీ తీసిన తర్వాత ఇప్పుడు మాత్రమే విజయసాయి రెడ్డిని పిలిపించడం జరుగుతుంది. ఇక విజయసాయి రెడ్డికి అక్కడ ఏ రకంగా ప్రశ్నిస్తుంది ఈడీ అన్నది ఇప్పుడు అందరికీ అనుమానం. ఇప్పుడు దర్యాప్తు సంస్థల మీద ఎవరికి కూడా సిబిఐ, ఈడీ అంటే ఏముందిలే. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కేసులున్నాయి. అక్కడ 11 కేసులు సిబిఐ కేసులున్నాయి. 9 ఈడీ కేసులున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికీ తేలకపోయేసరికి కేంద్ర దర్యాప్తు సంస్థల మీద జనంకి విశ్వాసం తగ్గింది. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఏ రకంగా ఉపయోగించుకుంటున్నారు? ఆ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని ఏమైనా ఈ దర్యాప్తుని ఆధారంగా ఎవరినైనా దారికి తెచ్చే ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ ప్రశ్నలు. ఒకటి మనం చూస్తే ఇంకా కొంతమందికి చాలా అనుమానం ఏంటంటే, అప్పుడెప్పుడు సుజనా చౌదరి లేకపోతే సీఎం రమేష్ వాళ్ళు బీజేపీలోకి వెళ్తే వాళ్ళేమో చంద్రబాబు మనుషులు కాబట్టి అందులో వెళ్ళారు. చంద్రబాబుకి వాళ్ళు ఆ విధంగా సహకరిస్తున్నారు అది ఇది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు, వైసీపీ వాళ్ళు విమర్శించడం మనం చూసాం. బహుశా అలాంటి ఆలోచన, ఎందుకంటే వాళ్ళకున్న లోపాలని ఎదుటి వాళ్ళలో వెతకడం అనేది జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి ఉన్నదే. అది మనం సహజంగా చూస్తున్నాం చాలా విషయాల్లో. వాళ్ళు ఇసుకలో తిన్నారనుకోండి, ఇసుకలో వెతకడం. వాళ్ళు మద్యంలో తిన్నారనుకోండి, మద్యం కేసులు పెట్టించడం. వాళ్ళేమో ఎక్కడో మట్టిలో తిన్నారనుకోండి, యువతల మట్టిలో వెతకడం. మనం అప్పుడు మట్టిలో తిన్నాం కాబట్టి వీళ్ళు మట్టిలో ఏమైనా తిన్నారేమో. ఇలాగా వాళ్ళు ఎక్కడైతే అవినీతికి పాల్పడ్డారో అటువంటివి ఎదుటి వాళ్ళు చేస్తారు అని ఊహిస్తారు కాబట్టి సేమ్ ఆ విధంగా అప్పుడు అన్నారు కాబట్టి అలాంటి ఆలోచనతోటి విజయసాయి రెడ్డిని కూడా తన మనిషిగానే వైసీపీకి రాజీనామా చేయించి బీజేపీలో చేర్పించినట్టయితే విజయసాయి రెడ్డి కూడా మీరు సేఫ్ జోన్లో ఉంటారు, అదే విధంగా నన్ను సేఫ్ జోన్లోకి తీసుకురండి, నా కేసులన్నీ ఉన్నాయి కాబట్టి మనం స్నేహం మళ్ళీ బీజేపీతో బంధం గట్టి చేయమని చెప్పి ఒకవేళ మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డిని పంపించేశారా అన్నది ఒక అనుమానం. జనంలో చర్చించుకున్నది. అది జరిగి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. అంత సాహసం చేసే అవకాశం ఉండదు. అది వేరు. కాకపోతే ఎక్కువ మంది తెలుగుదేశం కార్యకర్తలు కింద లెవెల్‌లో గ్రామాల్లోనూ అక్కడిక్కడ కార్యకర్తల్లో చర్చించుకున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇది ఉట్టి నాటకం.
ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం. అది ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బయట ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన బయటికి పంపించేశారన్నది అక్కడ 10 మంది అనుకున్న విషయం. ఒకటి. రెండోదేంటంటే ఆ మధ్య విజయసాయి రెడ్డి, తర్వాత ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి పుకార్లు, షికార్లు చేశాయి. అయితే అది ఎంతవరకు కరెక్టా? కాదా? అన్నది తెలీదు. వాళ్ళ ప్రయత్నాలు ఫలించకుండా తెలుగుదేశం అడ్డుకుంటుందని చెప్పి ఈ విధంగా చాలా వరకు సోషల్ మీడియాలోనూ అక్కడక్కడ ప్రచారం జరిగింది. అదొక డౌటు. కింద స్థాయిలో కార్యకర్తల్లో గాని, సామాన్య జనాల్లో గాని. ఇంకా ఏంటి? వీళ్ళని అడ్డం పెట్టుకొని ఈ ఎంపీని, మాజీ ఎంపీని వీళ్ళని ఏమైనా దగ్గర తీసుకొని, వీళ్ళని చేర్పించుకొని, వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏదో శాశ్వత రాజకీయ భూస్థాపితం పక్కన పెడితే, ప్రస్తుతానికి ఆయన చేస్తున్నటువంటి విష ప్రచారం పీపీపీ మోడల్‌కి గాని, అమరావతి సిటీ డెవలప్‌మెంట్‌కి గాని, ఇటువంటి కేంద్రం ఇన్వాల్వ్ అయిన వాటికి కూడా జగన్మోహన్ రెడ్డి దాని మీద ఓ దాడి చేస్తున్నారు. అడ్డగోలుగా వాళ్ళ పేపర్‌లో రాయించడం గాని, వాళ్ళ మీడియాలో చెప్పించడం, ఆయన ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు సమాచారం ప్రజలకు అందించడం చేస్తున్నారు. ఇదంతా చేస్తుంటే ఆయన ముఖ్యమైనటువంటి అతని చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని ఆయన్ని తాలూకా చర్యలను నియంత్రిస్తారా? అన్నది కూడా చర్చ అలా నడుస్తుంది. ఇయన్నీ కాదు, మొత్తం రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సార్లు అన్నారు. రాజకీయంగా భూస్థాపితం చేస్తామని, లేకపోతే రాజకీయ ముసుగుంది, ఆ ముసుగుని తొలగిస్తాము అని. ముందు ముసుగుని తొలగిస్తే కదా ఏదైనా చేయగలమని. జగన్మోహన్ రెడ్డి గారి అన్ని వైపులా ఉన్నటువంటి సపోర్ట్‌లన్నిటిని తీసేస్తే, ఆయన్ని ఒంటరిని చేస్తే, ఆ విధంగా రాజకీయంగా అతన్ని భూస్థాపితం చేయొచ్చు అనుకుంటున్నారా? ఇంకా ఒక చంకలో టీడీపీని, మరో చంకలో వైసీపీని పెట్టుకొని బీజేపీ నాటకం ఆడుతుందా? ఆ విధంగా ఈ ఈడీ చేత పిలిపించడం, మళ్ళీ పిలిపించి ఏదో మర్యాదగా 4 ప్రశ్నలు అడిగి మళ్ళీ విడిచిపెట్టడం. ఏం జరుగుతుందన్నది ఉత్కంఠగా ఉంది. ఈ ఉత్కంఠ ఏదో 22వ తేదీన విజయసాయి రెడ్డి ఈడీ ముందు హాజరై తిరిగొస్తే గాని తెలియని పరిస్థితి. ఇది ఇన్ని రకాలైనటువంటి అనుమానాలకి తెరతీయాల్సినటువంటి బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వంపై ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేస్తారా? లేకపోతే సాక్షిగానే విచారించి పంపిస్తారా? 22వ తేదీన ఏం జరుగుతుంది అన్నది మనం చూద్దాం. చివరిదాకా మీరు చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నమస్తే.